హలో అండి, ఈరోజు మనం సరికొత్త వర్క్తో వస్తున్నానండి. ఇది వచ్చి మనకి 4th ఫేజ్లో 5th ఫ్లోర్ హైరైజ్ బిల్డింగ్ అండి ఇది. సో ఈ వర్క్ అయితే రావడానికి మనకి ప్రధాన కారణం బుచ్చిరెడ్డి గారండి. సో బుచ్చిరెడ్డి గారికి అయితే ధన్యవాదాలండి. సో ఈయనైతే మన బిల్డర్కి నెంబర్ ఇచ్చి, సరే మీరు బాలికి అప్రోచ్ అవ్వండి, ఈయన మీ ఇంట్లో ఎల్పిజీలు ఏం చేసి పెడతారని చెప్పారు. సో ఆయనైతే మనకి కాల్ చేయడం జరిగిందండి. సో వాళ్ళ ఇంట్లో అయితే వర్క్ చేశాను. సో బుచ్చిరెడ్డి సార్కి అయితే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మినందుకు. సో ఇక్కడైతే మనం వర్క్ అయితే చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకి ఇండివిజువల్ హౌస్ అండి ఇది. సో ఇక్కడైతే మనకు ఎల్పిజి పైప్ లైన్స్ అయితే చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. ఇది వచ్చి మనకు ఆటో కట్ ఆఫ్ రెగ్యులేటర్ అండి ఇది. సో ఈ ఆటో కట్ ఆఫ్ రెగ్యులేటర్ వచ్చి ఏంటంటే మనకు బ్లాస్ట్ అయినా సరే ఎటువంటి ప్రమాదం జరగకుండా సేఫ్గా ఉంటుందండి ఇది. సో ఇది మన ఇండియాలో అయితే ఎవరు యూజ్ చేయట్లేదు మోస్ట్లీ. ఇవి మన ఇంట్లో వాడుకునే రెగ్యులేటర్స్ అండి ఇవి. సో ఇది వచ్చి మనకి 0.05 మిల్లీబోర్ వస్తుందండి ఇది. సో ఇది యాజ్ యూజువల్గా మన ఇంట్లో వాడుకునే రెగ్యులేటర్స్ ఇవి. సో మన కాపర్ పైప్ లైన్ అయితే మీరు స్క్రీన్లో చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చేయండి అప్డేట్ వెర్షన్స్తో. ఇది వచ్చి మనకి అవుట్ డే అని వచ్చి మనకు 0.3 ఉంది. సో ఇక్కడైతే మనం అయితే వర్క్ అయితే చేయడం జరిగిందండి ఇక్కడ. సో ఫైనల్గా అయితే వర్క్ అయితే అయిపోయింది. బయట సైడ్ అయితే లైన్ అంతా వేసేసాను. సో ఫుల్ లెంత్ కాపర్ పైప్ రన్నింగ్ ఫుల్ లెంత్ లైన్ ఇచ్చానండి ఇక్కడ. సో క్లాంపింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. సో వర్క్ అయితే గుడ్ అండి, ఎందుకంటే ఇప్పుడు పైప్ లైన్ కూడా మార్చానండి. కొత్త పైపులు వచ్చాయి కాబట్టి సో చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాయి ఇప్పుడు ఇవి. సో వర్క్ మొత్తంకి అయితే మనం ఒక ఎల్బో ఇచ్చామండి, ఎందుకంటే అక్కడ వేరే ఆప్షన్ లేదు కాబట్టి వర్క్ పరంగా అయితే ఒకే ఎల్బో ఇచ్చాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అండి. దానికైతే హోల్ వేసాను. బాబరే, ఇంకా వాటర్ అయితే అలా కొట్టేసిందండి బయటికి. సో వర్క్ అయిపోయింది అనుకుంటే దీనివల్ల మళ్ళీ నాకు వర్క్ డిలే అయ్యిందండి. సో వర్క్ చేస్తూ నాకైతే చెమట పెట్టేసినాయండి. ఇంకా ఎంత తలకాయ నొప్పి వచ్చిందంటే ఆ హోల్ వేయడం వల్ల. బాబరే, సో అట్లా జరుగుతూ ఉంటాయండి. మనకి బిల్డింగ్ ఓనర్ కూడా జరిగితే బాలు అట్లాంటివన్నీ కామన్ అని వదిలేసి అన్నారు. సో యాజ్ యూజువల్గా అయితే మనకి ఫైర్ లైన్ కామన్ అండి, ఇది ఫైర్ టెస్టింగ్. సో మీరు చూస్తున్నారు కదా, సో ఫైర్ టెస్టింగ్ అయితే ఇస్ డన్ అండి. సో బిల్డింగ్ ఓనర్ అన్నారు చాలా మంది సోఫా వేస్తారంటే సోఫా రేయించండి, కాదు ఫైర్ వేసుకుంటే మీకు డౌట్స్ ఉండవు, మాకు డౌట్స్ ఉండవు, మంట వచ్చేస్తే తొందరగా అని చెప్పాను. సో ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నా మూడంతా అప్సెట్ అయిపోయిందండి. సో బాల్కనీ అయితే వేరే లెవెల్ ఉందండి అసలు వీళ్ళకి. అసలు వీళ్ళు ఇట్లాంటి బాల్కనీలో ఇట్లాంటి పైప్ లైన్ చేసుకోవడం అనేది వీళ్ళు ఆలోచనకి అయితే ఒక హ్యాట్సాప్ అండి. సో చాలా బాగుందండి ఇక్కడ పైప్ లైన్ ఇవ్వడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మంచి ఓపెన్ ఏరియా పెట్టుకున్నారు బాల్కనీలో. సో నీట్గా ఉంది వర్క్ అయితే, వర్క్ పరంగా అయితే నీట్గా ఉంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇది మోడలర్ కిచెన్ అండి, చూసారు కదా లోపల ఎంత నీట్గా ఉంది, ఎంత అందంగా ఉందో. సో యాజ్ యూజువల్గా అయితే మన ఫ్లేమ్ అయితే ఈజ్ డన్ అండి. సో అంత అయిపోయింది నీట్గా. సో ఇందాక మీకు స్క్రీన్లో చూపించానండి 40,000 రెగ్యులేటర్ అనేది. సో ఈ రెగ్యులేటర్ వచ్చేసి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అండి ఇది. ఎందుకంటే ఒకవేళ మనకి ఒకవేళ మనకి రెగ్యులేటర్ సిలిండర్ కానీ బ్లాస్ట్ అయిందంటే దీని ప్రెజర్ వచ్చి పైనుంచి పైకి వెళ్ళిపోద్దండి. ఐ మీన్ లోపల రెగ్యులేటర్లో వాసర్ కట్ అయ్యి ప్రెజర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇదైతే మనకి చాలా సేఫ్ అండి ఇది. సో అమౌంట్ పరంగా అయితే ఆలోచించకండి, ఎందుకంటే నేను ముంబైలో వర్క్ చేసేటప్పుడు, గోవాలో వర్క్ చేసేటప్పుడు అందరూ ఇట్లాంటి రెగ్యులేటర్స్ వాడారు. సో చాలామంది నేను చూసినంతవరకు ఈ రెగ్యులేటర్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే లైఫ్ కన్నా మనకి ఇంకేది ముఖ్యం కాదు కాబట్టి. దాని తర్వాత ఇక్కడ సో ఫ్లేమ్ అయితే నీట్గా ఉంది కాబట్టి ఇంకా అయిపోయింది. జై శ్రీరామ్.